చెప్తాను. स्वतंत्र भारत की గాంధీనగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ జెండా పండుగకు ఇచ్చేసిన మా కమిటీ ప్రధాన బాధ్యులకు, అలాగే కాలనీ వాసులకు, కాలనీ పెద్దలకు, పిల్లలకు, మహిళా సోదరిమణులకు అందరికీ కూడా 80వ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారములు. మేము మా కాలనీలో ప్రతి సంవత్సరం 26 జనవరి అలాగే 15 ఆగస్టు ఈ రెండు కూడా జెండా పండుగ కార్యక్రమంను మా కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసుల సహకారంతో చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అలాగే మన కాలనీ నుంచి కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్నీ మనకు వీలైనంత కాడికి కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాము. ఇంకా కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఈ యొక్క మన ఆర్చ్ వెనుక లెఫ్ట్ రైట్ అలాగే 3 ప్రధాన వీధులు ఈ యొక్క రోడ్లలో అన్నీ కూడా పెద్ద రోడ్ల కోసము మన పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారికి విన్నపం చేసినాం కమిటీ తరఫున. వారు కూడా ఎస్టిమేటు అవన్నీ వేయించారు. మనం కూడా ఒకటి ఎస్టిమేట్ వేయించి ఇవ్వడం జరిగింది. అవి కూడా ఎమ్మెల్యే గారు త్వరలోనే ఆ యొక్క రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేస్తా అన్నాడు. అలాగే ఈ యొక్క కాలనీకి మొన్న మా కమిటీ మీటింగ్లో వెంకటేశ్వర స్వామి మన ఇక్కడ ఐటీడీఏ ల్యాండ్లో ఒక 500 గజాలు మాకు ఇప్పిస్తే దానిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మించుకుందామని మా కమిటీలో నిర్ణయించుకున్నాము. దానికి కూడా మా కమిటీ వాసులకు, కాలనీ వాసులకు, అలాగే ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మాకు ఆ ల్యాండ్ కనుక ఇప్పిస్తే ఎప్పటికి కూడా అన్న పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఎందుకంటే ఈ డివిజన్కే ఈ గాంధీనగర్, ఈ పోచమ్మ తల్లి ఈ యొక్క ఏరియా సెంటర్ పాయింట్. ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిలుపుకుంటే చాలా బాగుంటుంది. మన దగ్గర కూడా ఏ కార్యక్రమము, ఏ పండుగ ఉన్నా కూడా మహిళా సోదరిమణులు అలాగే పెద్దలు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలల్లో పాల్గొంటారు. కావున మన కార్యక్రమాలు కూడా ప్రతిదీ కూడా అందరి సహకారంతో దిగ్విజయము చేసుకుంటున్నాము. ఇలాగే ఇంకా ముందు ఇంకా మన కార్యక్రమాలు, అలాగే మెయిన్ రోడ్ డ్రైను సమస్య అట్లనే పెండింగ్ ఉన్నది. ఇక ఈ సంవత్సరం ఇంకా భారీ వర్షాలు ఇప్పటి వరకు అయితే లేవు. గత 2-3 ఏళ్ల నుంచి ఏదైతే మన మెయిన్ రోడ్డు ఈ అర్చనా కిరాణం ఉన్న ఆ రోడ్డులో మొత్తం కూడా ఇప్పటికీ ప్రతిసారి ప్రాబ్లం అవుతుంది. అది కూడా మనకు త్వరితగతిన ఎమ్మెల్యే గారు చాలాసార్లు విన్నపం చేసినాం. ఆ డ్రైన్లు కూడా కంప్లీట్ చేసి ఈ యొక్క మెయిన్ రోడ్డు ఒక్కటే ఇప్పుడు మీరు చూడండి, అంత మనకు 21లో అంత కరోనాలో కూడా చుట్టుపక్కల కాలనీలలో చాలా ఇబ్బందులు జరిగినాయి. కానీ గాంధీనగర్లో కూడా ఈ యొక్క పోచమ్మ తల్లి దయ వల్ల అందరు కూడా క్షేమంగా ఉన్నారు. చిన్న తప్ప పెద్దగా ఏం లేదు. అలాగే మొన్న పోయినసారి అక్టోబర్లో మనకు ఆ కుంభవృష్టి వర్షంలో చుట్టుపక్కల కాలనీలు అన్ని దిక్కులో కూడా వాటర్ వచ్చినాయి. ఓన్లీ ఈ యొక్క గాంధీనగర్ గడ్డ మాత్రం మనది సేఫ్గా ఉన్నది. ఒక్క రైట్ సైడు తప్ప ఎక్కడ కూడా వాటర్ రాలేదు. దీన్ని మనము ఈ యొక్క కాలనీని ఇంతమంది మీరు ఐక్యతగా ఇప్పుడు మనం ఎట్లయితే ఒక ర్యాలీ ఇవన్నీ తీసుకొని ఐక్యతగా ఉంటున్నామో ఈ యొక్క కార్యక్రమాలకు కూడా మీరందరూ కూడా సహకరించి ప్రతి కార్యక్రమం దిగ్విజయం చేయాలని కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. వెంకటరాజిరెడ్డి, నేను గాంధీనగర్ కమిటీ అభివృద్ధి అధ్యక్షుడు.